మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. జార్ఖండ్లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. విశ్వాస పరీక్షలో చంపై సోరెన్ ప్రభుత్వం నెగ్గింది. చంపై సోరెన్ ప్రభుత్వానికి అనుకూలంగా 47 ఓట్లు పడగా వ్యతిరేకంగా 27 ఓట్లు పడ్డాయి. కాగా మనీ లాండరింగ్ కేసులో జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దాంతో జేఎంఎం సీనియర్ నేత చంపై సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఇవాళ గవర్నర్ సభలో విశ్వాస పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో మెజార్టీ సభ్యులు చంపై సోరెన్కు చేకూట్టారు. జార్ఖండ్ అసెంబ్లీ 81 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 41. దీంతో సోరెన్కు 47 మంది సభ్యుల సపోర్ట్ ఉండడంతో ప్రభుత్వ ఏర్పాటు సునాశయమైంది. బ్రేకింగ్ చూస్తున్నాం. జార్ఖండ్లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. విశ్వాస పరీక్షలో చంపై సోరెన్ ప్రభుత్వం నెగ్గింది. చంపై సోరెన్ ప్రభుత్వానికి అనుకూలంగా 47 ఓట్లు పడగా వ్యతిరేకంగా 27 ఓట్లు పడ్డాయి. కాగా మనీ లాండరింగ్ కేసులో జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దాంతో జేఎంఎం సీనియర్ నేత చంపై సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఇవాళ గవర్నర్ సభలో విశ్వాస పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో మెజార్టీ సభ్యులు చంపై సోరెన్కు జైకొట్టారు. జార్ఖండ్ అసెంబ్లీలో 81 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 41. దీంతో సోరెన్కు 47 మంది సభ్యుల సపోర్ట్ ఉండడంతో ప్రభుత్వ ఏర్పాటు సునాయాసమైంది.